పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు. అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని వానిని ఒకనిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేకయే నీవిచ్చటకి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనము వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు, అతడ జనులు విలపించుచు పండ్లు కొరుకుకొందురు అనిను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరీ ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న దైవ ప్రజలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడికి రక్షణ వస్త్రము ముఖ్యమైనది. ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి దైవ సందేశము కూడా ఇదే, రక్షణ వస్త్రము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రక్షణ వస్త్రము ప్రభువు మనందరికీ కూడా ఉచితముగా ఇచ్చే గొప్ప వరము, బహుమతి. ప్రియ విశ్వాసులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో వాక్యాన్ని మనం చదివినట్లయితే, యెరూషలేము ఇట్లుండును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణము అను వస్త్రములను తొడిగెను, నీతి అను ఉత్తిరియమును కట్టబెట్టెను. నేను ఆభరణములు దాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండలు దాల్చిన వరుని వలెను ఒప్పించి తిని అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి గొప్ప దైవ సందేశము, దేవుడు నాకు రక్షణ అను వస్త్రమును తొడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి ఉచితముగా ఇచ్చే ఈ రక్షణ వస్త్రము, అమూల్యమగు రక్షణ వస్త్రాన్ని పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక ఆధ్యాత్మిక వస్త్రము అని గ్రహించాలి. రక్షణ వస్త్రము అంటే ఎక్కడో ఏదో షాపులో లేదా ఏదో షాపింగ్ మాల్లో దొరికే వస్తువు, ఆభరణము కాదు. ప్రియ విశ్వాసులారా, ఇది ఒక ఆత్మీయ నేత్రములకు అర్థమయ్యే, గ్రహించగలిగే ఒక ఆత్మీయ వస్త్రము. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ వస్త్రము అంటే పరిశుద్ధ గ్రంథము ప్రకారము మనం గ్రహించినట్లయితే, పరిశుద్ధ గ్రంథము ప్రకారం రక్షణ వస్త్రము అనగా పాపము నుండి విముక్తి పొందిన మన ఆత్మీయ జీవన స్థితిగతులు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా పాపము నుండి పుణ్యములోనికి రావటానికి ఆ పుణ్యము అనే వస్త్రమును నువ్వు ధరించటమే రక్షణ వస్త్రము. క్రీస్తు నువ్వు ధరించటమే రక్షణ వస్త్రము. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ వస్త్రం మనకు మన జ్ఞానస్థానము ద్వారా, అనగా పితాపుత్ర పవిత్రాత్మ త్రియేక నామములో అభిషేక గురువు మనకు ఆ శుభ్రమైన నీటితో ఇచ్చే
జ్ఞానస్థానము, ఆ బాప్తిస్మమే రక్షణ వస్త్రము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ఎల్లప్పుడూ కూడా వసకటానికి సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. మరి మనము ఆ రక్షణ వస్త్రాన్ని పొందుకోవటానికి సిద్ధముగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆలకించినటువంటి సువిశేష పట్టణములో మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 12వ వచనములో ఆ వివాహమునకు ఆహ్వానించినటువంటి ఆ రాజు వివాహ వస్త్రము లేనటువంటి ఆ యొక్క అతిథిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రము లేక నీవిచ్చటికి ఎట్లు వచ్చితివి అని ప్రశ్నిస్తూ వానిని కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి పడద్రోయుము అని ఆ సేవకులకు తెలియజేస్తూ ఆ వివాహ వస్త్రము లేకుండా వచ్చినటువంటి ఆ అతిథిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభువు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆధ్యాత్మిక రక్షణ వస్త్రాన్ని ఎందుకు నీవు పొందలేకుండా ఉంటూ ఉన్నావు? ఆ ఆత్మీయ రక్షణ వస్త్రము ఏది? నేను ఇచ్చినటువంటి ఉచితముగా అనుగ్రహించినటువంటి ఆ అమూల్య రక్షణ వస్త్రము ఏది అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అడిగినటువంటి ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనములో అంతట దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదామునకు ఏవమ్ములకు తొడిగెను అని మన వాక్యములో చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞను మీరి పాపం చేస్తూ ఉన్నారు. ఏమిటి వారు చేస్తున్నటువంటి పాపం? దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు. ఏమిటి ఆజ్ఞ? ఇదిగో మీరు ఈ యొక్క ఏదోను తోటలో ఉన్నటువంటి ప్రతి పండును మీరు తినవచ్చు, కానీ మంచు చెడును ఆ చెట్టు పండు మాత్రము మీరు తినవద్దు అని అంటూ ఉన్నారు. కానీ చూడండి ప్రియులారా, దేవుడు ఏ పని అయితే చేయవద్దు అని అంటూ ఉన్నాడో మనిషి అనగా ఆ అవ్వ ఆదాములు ఆ పనినే చేస్తూ ఉన్నారు. పాపమును మూట కట్టుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు వారిని శిక్షించటం లేదు. వారికి ఏమిస్తూ ఉన్నాడు? ఇదిగో వారు దిశముల్లగా ఉన్నారని వారు గ్రహించినప్పుడు ఆ జంతు చర్మముతో వారికి వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా వారికి కృపను, క్షమాపణను, దయను చిహ్నముగా ఉండే ఆ వస్త్రాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మరి మనము కూడా పాపము నుండి వైదొలగాలి. దేవుని ఆజ్ఞలు అనేక సార్లు మీరుతూ ఉన్నాము ప్రియులారా. దేవుని ఆజ్ఞలు అనేక సార్లు ధిక్కరిస్తూ ఉన్నాము ప్రియ విశ్వాసులారా. ధిక్కరించి ఆ రక్షణ వస్త్రమునకు మనం దూరం అవుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నేను కూడా దేవుడిచ్చే ఆ రక్షణ వస్త్రాన్ని మనం పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 15వ అధ్యాయము 22వ వచనములో వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. తండ్రి సేవకులతో త్వరగా వీనికి మేలి వస్త్రములు కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడగుడు అని తండ్రి తన సేవకులతో ఆ తప్పిపోయిన కుమారుడిని చూచి, ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తప్పులను తెలుసుకొని ఆ తండ్రి సమక్షములో కనీసము పనివారిగా నేను ఉండటానికైనా అర్హత కలిగి ఉంటాను అని తనలో తాను పశ్చాత్తాపపడి తండ్రి దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు తండ్రి చూడండి ప్రియుల, దూరము నుండే ఆ తప్పిపోయిన కుమారుడిని చూచి సేవకులను పిలిచి మందలించకుండా మేలి వస్త్రాలు వీనికి తొలగిండి, వేలికి ఉంగరాన్ని తొరగండి, కాళ్ళకు చెప్పులు దొరకండి, విందును తయారు చేయండి, కొవ్విన దూడను వధించండి అని గొప్ప విందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కారణం ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తప్పిపోయిన కుమారుడు మరణించాడు, పాపములో మరణించాడు అని అనుకున్నటువంటి ఆ రెండవ కుమారుడు పశ్చాత్తాపపడి నూతన జీవితాన్ని పొందుకొని
తండ్రి దగ్గరకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి, ఎన్నో సంవత్సరములు ఆ తండ్రి కంటి మీద కునుకు లేకుండా ఆ మరణించినటువంటి పాత జీవితములో మరణించినటువంటి పాపములో మరణిస్తూ ఉన్నటువంటి ఆ రెండవ కుమారుడి కొరకై ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మేలి వస్త్రాలు తొడగాలి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తండ్రికి ఇష్టమైన జీవితం జీవించాలి అని, ఇదిగో ఇక నుండి ఈ రెండవ కుమారుడు నా కుమారుడుగా, ఒకప్పుడు నన్ను ధిక్కరించిన ఆస్తినంతటినీ కూడా పాడు చేసి విందులు వినోదాలతో కాలము గడిపి చివరికి ఆ పందులు తినే ఆ పొట్టు కూడా దొరకనటువంటి ఆ స్థితిలో కనువిప్పు కలిగి నా తండ్రి సమక్షములో సేవకుడిగా ఉన్న 3 పూటల పుష్టిగా భుజించేవాడిని, చీకు చింత లేకుండా ఉండేవాడిని, నేను తన కుమారుని అనిపించుకోను, తన సేవకుడికైనా ఉంటాను అని తనలో తాను అనుకుని బయలుదేరాడు ప్రియులారా. కానీ తండ్రి చూడండి, తన కుమారుని స్థానం ఎల్లప్పుడూ అలాగనే ఉంచుతూ ఉన్నాడు. తన యొక్క మేలి వస్త్రాలను అలాగనే ఉంచుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఇక నుండి నువ్వు ఆ పాత జీవితమును జీవించవద్దు. ఇదిగో ఈ మేలు వస్త్రాన్ని తొలగించి, నీ మీద ఉన్న ఆ పాత పాపపు వస్త్రాలను తొలగించి, ఇదిగో ఈ నూతన వస్త్రాలను నీవు ధరించు. ఆ వస్త్రమును చూచిన వారందరూ కూడా ఇదిగో ఈ పలానా బిడ్డ ఆ తండ్రి కుమారుడు అని తెలుసుకోవాలి అని ఆ వస్త్రాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము కూడా ఆ తప్పిపోయిన కుమారుడు వలె అనేకసార్లు దేవునిని ధిక్కరించి వెళ్ళిపోతూ ఉన్నాం. పాపపు జీవితములో జీవిస్తూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, ఆ రక్షణ వస్త్రము అనగా ఆ జ్ఞానస్థానము మన యొక్క జన్మపాపము తొలగిపోతూ ఉన్నది. జన్మపాపం తొలగిపోయి మరలా మానవ బలహీనలతో అనేక తప్పిదములు చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఉండలేకపోతూ ఉన్నాం. దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రియ విశ్వాసులారా, దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ అవకాశము? మరొక రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మరొక రక్షణ వస్త్రము? ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ప్రభు స్థాపించిన 7 దివ్య సంస్కారాలలో పాప సంకీర్తనము అనే రక్షణ ఔషధాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నువ్వు మానవ బలహీనతలు ఎన్నో తప్పిదములు చేసి ఉండవచ్చు, కానీ పశ్చాత్తాపడటానికి, దేవునితో సఖ్యత పొందుకోవటానికి, దేవుడిచ్చే ఆ రక్షణ క్షమాపణ వస్త్రాన్ని నీవు పొందుకోవటానికి నీవు పాప సంకీర్తనము చేయగలగాలి. మంచి పాప సంకీర్తనమును నీవు చేయగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత రోజులలో చాలామంది విశ్వాసులు ఆ పాప సంకీర్తనమును చేయటానికి మొహమాట పడుతూ ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం, వెనుకడుగు వేస్తూ ఉంటాం. అక్కడ ఉన్నది గురువే కదా, ఆయన కూడా మనలాంటి మనిషే కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్పాలి అన్న అపోహలో ఉంటూ ఉంటాము ప్రియులారా. కానీ సత్యం ఏమిటి అంటే, ఆ క్రీస్తు ప్రభువు తను అభిషేకించుకున్నటువంటి తన స్థానములో ఉన్నటువంటి తన గురువుకి ఆ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన అపర క్రీస్తుగా అక్కడ ఉంటూ ఉన్నది ఆ క్రీస్తుని నీ విశ్వసించి నీ వెళ్ళి మంచి పాప సంకీర్తనము చేయి. ప్రియ విశ్వాసులారా, దేవుడు తప్పకుండా ఆ తండ్రి వలె ఆ రక్షణ వస్త్రము, ఆ మేలి రకమైన వస్త్రము, క్షమాపణ అనే వస్త్రమును నీ సొంతము చేస్తాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం ఏ విధముగా ఆ మహోన్నతమైనటువంటి ఎన్నో రెట్లు విలువైనటువంటి ఆ వస్త్రమును మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరులారా. మరి ఆ రక్షణ వస్త్రము లేకపోతే పరలోకములో మనం ప్రవేశించలేము ప్రియ విశ్వాసులారా. ఈరోజు చదవబడినటువంటి సువిశేష పట్టణములో మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 12వ వచనములో ఆ రాజు ఏమంటున్నాడు, వివాహ వస్త్రము లేక నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ప్రవేశము లేదు, నువ్వు ఉండాల్సినటువంటి స్థలం ఇది కాదు. ఎక్కడా చీకటిలో అక్కడ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, పళ్ళు కొరుక్కుంటూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారు, చూడండి, మనం ఆ ఘోర స్థితిలోకి మనం వెళ్ళకూడదు. మనము ఆ విందులో పాల్గొనాలి, అనగా ఆ రక్షణ వస్త్రాన్ని తొడుక్కోవాలి. ప్రియ విశ్వాసుల, ఆ రక్షణ వస్త్రాన్ని మనం పొందుకోవాలి. ప్రియ సహోదరులారా, ప్రభు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ వస్త్రాన్ని ఇవ్వటానికి పిలుస్తూనే ఉన్నాడు, అందించటానికి అందుబాటులో ఉంచుతూ ఉన్నాడు. కానీ మనమే దానిని దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకే ఈరోజు చదవబడినటువంటి సువిశేష పట్టణములో మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 14వ వచనములో పిలవబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరి. ఆ కొందరిలో నీవు నేను ఉండాలి ప్రియ విశ్వాసులారా. ఆ కొందరిలో నీవు నేను ఉండి ఆ రక్షణ వస్త్రాన్ని మనం పొందుకోవాలి. అలా కాకుండా పిలవబడిన వారు అనేకులలో ఉండవచ్చు, కానీ ఎన్నుకొనబడిన వారిలో ఉండటమే మహద్భాగ్యము. ప్రియ సహోదరులారా, దేవుడు ఉచితంగా ఇచ్చే ఆ రక్షణ వస్త్రాన్ని నిత్యము మనం ప్రార్థన ద్వారా పొందుకోవాలి. ప్రియ సహోదరులారా, పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారము ద్వారా, విశ్వాసము ద్వారా క్రీస్తు ఇచ్చే ఆ ప్రేమ, ఆ దయ, ఆ క్షమాపణ అనే సుగుణాలను నిత్యము మనము భద్రపరుచుకోవాలి. కొన్నిసార్లు ఆ యొక్క రక్షణ వస్త్రము పాడైపోతూ ఉండవచ్చు, అనగా ఆ యొక్క మనిషి జ్ఞానస్థానము తీసుకున్న తరువాత పాపములో పడిపోవచ్చు ప్రియ విశ్వాసులారా. కానీ ప్రభువు అందించే పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారము ద్వారా నీవు మరలా దేవుని రక్షణ వస్త్రాన్ని నీవు పొందుకుంటూ ఉంటావు. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా అటువంటి రక్షణ వస్త్రానికై మనము తహతహలాడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రక్షణ వస్త్రానికి దూరమైపోతూ ఉన్నావో, అనగా ఆ పాపానికి దగ్గరైపోతూ ఉన్నావో, నీవు పరలోకములో ప్రవేశించలేమో ప్రియుల. ఆ పరలోకములో ప్రవేశించాలి అంటే నీ జీవితము పరిశుద్ధముగా ఉండాలి, నీలో ఏ పాపము ఉండకూడదు, నీలో ఏ కళంకనము ఉండకూడదు ప్రియ విశ్వాసులారా. మరి ఆ పరలోకములో చేరే ముందు మంచి పాప సంకీర్తనం చేయగలగాలి, అనగా మరణించేలోపు మంచి పాప సంకీర్తనం చేయాలి. కానీ గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, ఆశ్చర్యకరమైనటువంటి సత్యమైన విషయం ఏమిటి అంటే, ఆ మరణము ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో మనం ఊహించలేము. నిజము ప్రియ విశ్వాసులారా, అది ఊహించలేము, మన చేతిలో లేని విషయము ప్రియ విశ్వాసులారా. మరి దొంగ ఏ రూపంలో ఎప్పుడు వస్తాడో అని వాక్యములను పలుకుతూ ఉన్నాడు ప్రభు. ఆ మరణం కూడా ఎప్పుడు ఎవరికి ఎలా వస్తూ ఉందో కూడా తెలియదు. మరి ఆ వచ్చేలోపు నీవు నీ రక్షణ వస్త్రాన్ని శుభ్రపరుచుకోవాలి, అనగా నీ జీవితాన్ని పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారము ద్వారా శుభ్రపరుచుకోవాలి ప్రియ సహోదరు. అలా శుభ్రపరుచుకుంటేనే, పాపములను ఒప్పుకుంటేనే నీవు పరలోకములో ప్రవేశిస్తావు. లేకపోతే ఈ రోజున ఆ వివాహ వస్త్రము లేక వచ్చినటువంటి ఆ అతిథి 13వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 13వ వచనములో, అప్పుడు ఆ రాజు తన సేవకులతో ఇతనిని కాలు చేతులు కట్టి వెలుపలన చీకటిలోనికి పడద్రోయుడు అని అంటూ ఉన్నది వాక్యము. ప్రియ సహోదరుల, రేపటి రోజున నీవును నన్ను కూడా, నీ జీవితమును నా జీవితమును చూచి కూడా మనకు ఆ రక్షణ వస్త్రము లేకపోతే ప్రభు బహుశా ఎలాగనే అనవచ్చేమో. అక్కడ మహాఘోరమైనటువంటి చీకటి అంట ప్రియులారా. అక్కడ మహా విలపించే ఏడ్పులు, పళ్ళు కొరుకుకునే ఏడ్పులు, అది
వర్ణించలేనిది ప్రియ సహోదరి సహోదరు. వాటి నుండి నీవు తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గము ప్రియులారా, ఆ మార్గమే ప్రభు చూపినటువంటి రక్షణ మార్గము. ఆ మార్గమే ప్రభు ఇచ్చే ఆ రక్షణ వస్త్రమును తొడుగుకోవటము ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ రోజున ఆ రక్షణ వస్త్రాన్ని ఏ విధముగా నీవు భద్రపరుస్తూ ఉన్నావు, ఏ విధముగా నీవు రక్షిస్తూ ఉన్నావు? ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు ఖండిస్తూ ఉన్నాడు, ప్రియ బిడ్డ నీ రక్షణ వస్త్రమును సరిచూచుకో. ఆ రక్షణ వస్త్రము లేక అనేక మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఆ ఇబ్బందులు నీవు నేను పడకుండా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథములు అనేక మంది ఆ రక్షణ వస్త్రమును తొడుగుకొని వారి జీవితంలో ఫలితము పొందుకున్నారు ప్రియ విశ్వాసుల. అనేక మంది పునీతులు ఆ రక్షణ వస్త్రమును తొడుక్కుని ఆ రక్షణ వస్త్రమును శుభ్రముగా ఉంచుకొని ఆ పరలోకంలో ప్రభువు ఎదుట ముఖాముఖిగా దర్శిస్తూ ఉన్నారు. ఆ పునీతుల ద్వారా అనేక వరాలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆ పునీతులకు ప్రార్థన చేయటం ద్వారా, అయ్యా ఇదిగో నీవు జీవించినప్పుడు ఈ లోకంలో నీ ఆ రక్షణ వస్త్రాన్ని ఎలా పరిశుద్ధముగా ఉంచుకున్నావు, నా జీవితంలో కూడా నేను నీ ద్వారా నీ జీవితమును ప్రేరణగా తీసుకొని నీ జీవితమును నేను అనుసరిస్తూ నేను కూడా మంచి పునీతులుగా మంచి క్రైస్తవుడుగా ఆ పరలోకములో ప్రవేశించాలి అని ఆ పునీతుల ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. చూడండి, దేవుడు అనుక్షణము అనునిత్యము అనేక అవకాశాలు మనకిస్తూ ఉన్నాడు, అనేక అనుగ్రహాలు మనకిస్తూ ఉన్నాడు. మరి ఆ అవకాశాలను అందుకోవాలి, అందుకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు ఉచితంగా ఇచ్చే ఆ రక్షణ వస్త్రాన్ని వినియోగించుకోవాలి. కానీ దుర్వినియోగం చేసుకుంటే, దానిని ఉపయోగించుకోకుండా ఎల్లప్పుడూ కూడా దానిని ఇతరుల పాలు చేస్తూ ఉంటే నీవు ఎలా ఆ పరలోకములో ఆ పునీతుల వలె పరలోకములో చేర్చబడతావు. మరే తల్లి కూడా చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గాబ్రియేలు దేవదూత వచ్చినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని ఆ అనుగ్రహ వస్త్రాన్ని ఆమెకు అందిస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుల, అందుకే ఆ రక్షకుడు ఆ మరియ తల్లి గర్భము ద్వారా ఈ లోకములోకి అడుగు పెడుతూ ఇమ్మానుయేలుగా అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ రక్షణ వస్త్రాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ మరియ తల్లి చివరి వరకు కూడా జన్మపాప రహితోద్భవిగా ఆమె చివరి వరకు కూడా ఆ రక్షణ వస్త్రమును పరిశుద్ధముగా ఉంచుతూ ఉన్నది. అందుకే అమలోద్భవి మాత, జన్మ పాపము లేక ఉద్భవించిన మాత అని ఆ మరే తల్లిని మనము కీర్తిస్తూ గౌరవిస్తూ ఉన్నాం. ఆ దేవుని తల్లినే మనము మన తల్లిగా అంగీకరిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థన వేడుదలను జపమాల జపించటం ద్వారా మనం క్రీస్తు ప్రభుకు దగ్గరగా జీవిస్తూ రక్షణ వస్త్రాన్ని మనం అనునిత్యము కూడా దృఢపరుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ధ్యానిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన రక్షణ వస్త్రము ఏ విధముగా ఉన్నది, ఆ ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రమును ఏ విధముగా పదిలముగా ఉంచుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఉచితముగా ఇచ్చే రక్షణ వస్త్రము పొందుకున్నటువంటి మనము అనునిత్యము చివరి వరకు కూడా దానిని పరిశుద్ధముగా ఉంచుకోవాలి అని, అటువంటి గొప్ప దైవ అనుగ్రహాలు ప్రభువు ఆ త్రేక సర్వేశ్వరుడు మరే తల్లి ద్వారా సకల పునీతుల ద్వారా దేవుడు మనందరికీ దయచేయాలని ఈ యొక్క ప్రార్థనలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబంలో బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.